గుడ్ మార్నింగ్ గైస్. టైం 7:30 అయింది. సారీ 7:40 అయింది. నిన్న నైట్ అక్క వాళ్ళు 4 అయింది కదా అక్క. 4 or 5? 4 to 5 అయింది. 4 to 5 మీకు అవుట్పుట్ చూపిస్తాను, అంటే ఫోటో ఉంది చూపిస్తాను. తిట్టడానికి చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు వెళ్ళి స్టాండ్ పెట్టి రావాలి వెల్కమ్ దగ్గర. అది పెట్టేస్తే అయిపోద్ది. ఆల్ డన్. ఇప్పుడు నేను అక్క వెళ్తున్నాను అనమాట ఎగ్జిట్ బోర్డు వెల్కమ్ బోర్డు సెట్ చేయడానికి. అది సెట్ చేసి ఒక ½ an hourలో వచ్చేస్తాం మ్యాక్సిమం. ఇదే అనమాట వెల్కమ్ అన్నా కదా, ఇది పెట్టడానికి వచ్చాం. అండ్ నేను నేషన్ స్టేజ్ క్యూట్గా ఉంది కదా. అసలు నాకు డౌట్, పెళ్ళి ఎలా చేసుకుంటారు? నాకు పెళ్ళి అంటే ఇప్పుడు నార్మల్గా ఆలోచించాను అనుకో, అంటే మా ఇంట్లో 2-3 నా కోసం అడిగారంట. మా మమ్మీ చెప్పినప్పుడల్లా మా 22 years మా అంటున్నా. ఎట్లా నాకైతే లైక్ యాంగ్జైటీ వచ్చేసిద్ది, లైక్ భయం వేసేసిద్ది. నేనైతే ఫిక్స్ అయ్యాక పెళ్ళి ఇప్పటికప్పుడే చేసుకోకూడదు. ఒక 30-32 హీరోల్లాగా చేసుకుందాం, సెలబ్రిటీస్ లాగా. వాళ్ళు 40 కూడా చేసుకుంటారు చూసారా, అట్లా అనమాట. మనం వచ్చిన పని అయిపోయింది, మొత్తానికి చేసేసాం. అండ్ ఎవరైనా డాలస్లో ఉంటే ఒకవేళ ఇలాగా డెకర్స్, స్టేజెస్ అలాంటివి ఏదైనా లైక్ ఏ ఈవెంట్కి అయినా కూడా అక్కోలు చేస్తారు. అక్కోల్ కంపెనీ నేమ్ లైక్ అర్హా ఆర్ట్స్ అండ్ డెకార్స్ అనమాట. సో డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇచ్చేస్తాను, వాళ్ళ పేజ్ ఇచ్చేస్తాను, ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాను. నేను చూసి షాక్ అయ్యా. లైక్ చిన్నప్పటి నుంచి అక్కని చూస్తున్నాను కదా, అక్క దగ్గర లైక్ చిన్నప్పటి నుంచి చూడలేదు టాలెంట్. సడన్గా లైక్ అవుట్ ఆఫ్ నోవేర్ ఇవన్నీ చూసి. అండ్ కేక్స్ కూడా చేసిద్ది అక్క, అది కూడా పెట్టేస్తాను. కాకపోతే లైక్ పెద్ద పెద్ద ఆర్డర్స్ అయితే చేసిద్ది కేక్స్ మటుకి. ఈ ఈవెంట్స్ అండ్ డెకార్స్ అయితే ఏదైనా సరే గ్యారంటీ కాల్ చేయండి. హాయ్ చెప్పు. ఈజ్ అయాన్ష్, లైక్ అక్క సెకండ్ చైల్డ్ అనమాట. చాలా చాలా అంటే చాలా హైపర్ యాక్టివ్. నువ్వు సెకండ్ చైల్డే కదా, నువ్వు ఫస్టా? మరి ఆరుష్ ఏంటి? ఆరుష్ ఫస్ట్ కదా, నువ్వు సెకండ్ కదా. ఇద్దరు ఒకేసారి వచ్చారా? అక్క మంచి పులిహోర చేసింది. యాక్చువల్లీ నాకు పులిహోర అంత నచ్చదు, కాకపోతే అక్క వాళ్ళ మమ్మీ సుగుణ ఆంటీ అనమాట. ఆంటీ చేసే పులిహోర అంటే నాకు చాలా ఇష్టం. సో అక్క చెప్తే నాది కూడా అదే టేస్ట్ వచ్చింది, చేస్తానండి, తింటాం మంచిగా. ఇష్టమా పులిహోర? అది ఒరిజినల్ బాల్ కాదు తెలుసా, విఎఫ్ఎక్స్. అది బాగుంది అక్క. ఇంగు వేసావా? బాగుంది బాగుంది కదా, తింటావా? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తాను? ఆడుకుంటా చదువుకుంటావా? ఆడుకుంటావా? చదువుకోవడానికి వెళ్ళట్లేదా నువ్వు? బాయ్ అయాన్ష్, బాయ్. ఎస్, ఇప్పుడు ఫ్రెష్గా బాత్ చేసా. బాగుంది, ఫీల్ బాగుంది బాత్ చేశాక. ఇప్పుడు మంచిగా తినేసి ఇంకా స్టార్ట్ అవుతాం అక్కడికి వెళ్ళి ఇంకా మొత్తం పీకేయాలన్నమాట. నేను డెకరేషన్ చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను, అంతే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ప్లాన్. యాక్చువల్ నాకు ఇలా మధ్యపాపడి తీయాలనిపించింది అప్పుడప్పుడు, అంటే అప్పుడప్పుడు బాగుంది అనిపిస్తుంది, మళ్ళీ కొంచెంసేపటికి ఏంట్రా ఇట్లా ఉన్నా అనిపిస్తుంది. బట్ చూద్దాం, విల్ డిసైడ్ గైస్. కొన్ని రోజుల్లో ఏదో ఒక స్టైల్ జుట్టుకి కొన్ని రోజులు అలా భరించండి. కట్ చేయించాలి నేను, సైడ్స్ కూడా లైట్గా కట్ చేయించాలి, పైన కూడా లైట్గా ట్రిమ్ చేయించాలి. చూద్దాం. ట్రిమ్ అంటే అదే స్ప్లిట్ ఎండ్స్ని కట్ చేయించుకోవాలి, అంతే. మనం జుట్టు పెంచుతున్నాం గైస్, మనం కాదు, నేను జుట్టు పెంచుతున్నా. సో అది ఎంత బాగుందని చూపిస్తాను మీకు. కొంచెం ఎండ్లోకి వస్తాయి. యా, సన్నీకి గ్లోబ్ సన్నే అనమాట. అసలు ఎండ్లోకి వచ్చానంటే ఒకేసారి ఏంటో హీరోలా కనిపించేస్తాను. అండ్ ఇప్పుడు తినాలి, బాగా క్లాస్ ఉంది, తిందాం గైస్. టేస్టీ ఫుడ్ మీకు చూపిస్తాయి ఏంటంటే రైస్, దాల్, టొమాటో పచ్చడి, చికెన్ తందూరి. ఆల్ థ్యాంక్స్ టు అక్క. నేను రోజు వస్తా అక్క, ఇలా ఫుడ్ ఉంటే. రోజు పోతే పోయింది అక్క. థ్యాంక్స్ టు అక్క. ఓకే ఎస్, నేను ఆరుష్ చెప్తున్నా, నేను ఆరుష్ చేస్తా ఆడుతున్నాం. ఎంత బెట్ ఎంతమంది? $5. ఎస్.
గైస్ పొద్దున్న మీకు అర్థం కాకపోయిందంటే ఇలా ఉంది ప్రస్తుతానికి. ప్రౌడ్ ఆఫ్ యూ అక్క, ప్రౌడ్ ఆఫ్ యూ అంట. చాలా బాగుంది చూశాను, అంటే ఇంతకు అంత జనాలు ఉన్నారు కదా, అంత మంచిగా కనబడలేదు. ఇప్పుడు చూస్తాను గైస్, విజువల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పీకి పందిరి వేయడం. పీకేసాం మొత్తం పందిరిని. నేను చెప్పా కదా ఇదంతా పీకాలని, పీకుతున్నాం అనమాట. స్టిల్ ఇంకేం లేదు, ఈ పోల్ ఒకటి తీసేసి అండ్ వెనకాల అది గడ్డి, ఫేక్ గడ్డిని తీసేస్తే, ఇవన్నింటి ఒక కవర్లు వేసేస్తే బాగా వస్తాయి. నేను అటు కూడా ఉన్నాయి, అది కూడా పొద్దున్న వచ్చి పెట్టాను చూసారా, అది కూడా పీకాలన్నమాట. ఇవన్నీ పీకేస్తే బావగారు వచ్చి సరుకులు వేసుకొని తీసుకెళ్ళిపోతారు. మనం ఇంకా మొత్తం సర్దేశాం, అయిపోయింది కదా. సన్నీ ఒక మంచి పనుడు. లిటరల్లీ నాకు తెలుసు అందరూ, మా ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కూడా ఎంత కష్టపడ్డాను నేను. పనులన్నీ అయిపోయినాయి ఇప్పుడు. ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో అక్క బావ ఏమో అది యూహాల్కి రిటర్న్ ఇచ్చడానికి వెళ్ళాను. అండ్ ఇంకొన్ని సామాన్లు వేరే చోట నుంచి తీసుకున్నారు. సో అవి కూడా రిటర్న్ ఇవ్వడానికి వెళ్ళాను అనమాట. నేనేమో 7 o'clockకి రైడ్ బుక్ చేసుకున్నాను. సో 7కి మనం స్టార్ట్ అవుతాం ఇంటికి. అయాన్స్ ఇంకో 5 minutes, నేను ఇంకో 5 minutesలో వెళ్ళిపోతున్నాను నిజంగా. నేను వస్తా మళ్ళీ, కాలేజ్ ఉంది, కాలేజ్కి వెళ్ళాలి కదా నేను. నువ్వు స్కూల్కి వెళ్తున్నావు పొద్దున్నే, మరి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా స్కూల్కి. నేను అలాగే కాలేజ్కి వెళ్ళాలి. నువ్వు కూడా నాతో పాటు వచ్చావు, అయితే వస్తావా? హెడింగ్ బ్యాక్. ప్రశాంతంగా వెళ్ళి కొంచెంసేపు పడుకున్నాం. Reached home safely. పడుకున్నాం, స్లీప్, ఇంకా డైరెక్ట్ స్లీప్. vlog ఇక్కడ ఎండ్ చేశాను. I hope you guys enjoy this vlog. If you like this vlog, please like, share, comment and don't forget to subscribe. I'll be back again with a new video. Until then, take care, bye bye, love this.